నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ గారు ఒక మీట్ పెట్టడం జరిగింది. ఫ్యాన్స్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో మాట్లాడుతున్నట్టు ట్రోల్స్ గురించి మాట్లాడడం జరిగింది. ట్రోల్స్ ఎక్కడైనా మారండి, ఇదే జీవితం, మీరు భవిష్యత్తు మీద పెట్టుకుంటే లైఫ్లో మారుతాయని చెప్పడం జరిగింది. చాలా మంది కూడా కొంతమంది పాజిటివ్ తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్ తీసుకుంటారు. దీని గురించి మీరేమంటారు అన్న? నిజంగా హేటర్స్ ట్రోలర్స్ ఎవరైతే ఉండరో మీరు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి క్లాసులు తీసుకొని జీవితం మార్చుకోవడానికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదైతే బాయ్ పెట్టిండో ఫ్యాన్స్ మీటో ఒక్కసారి అది చూడండి. మీరు ట్రోల్ చేస్తారు, ఏదో మీమ్స్ పెడతారు, ఇదంతా చేసుకుంటారు. బాయ్ ఏమన్నాడు, అరే ఇవన్నీ చేసేదానికన్నా మీ పని మీద మీరు దృష్టి పెట్టండి, మీ గర్ల్ ఫ్రెండ్ మీద పెట్టండి, లేకపోతే మీ అమ్మ నాన్న మీద పెట్టమని చెప్పేసి అన్నారు. సో ఆ విధంగా నువ్వు ఏమంటారు, మీరు మీ ఏదైతే పనికొచ్చే పని ఉందో ఆ పనికొచ్చే పని చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మా బాయ్ని ట్రోల్ చేసి 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 చేసేసి పాన్ ఇండియన్ స్టార్ చేసేసిర్రు. వరల్డ్ లో ఏమంటారు నెంబర్ 1 హీరోని చేసేసిర్రు. ఇప్పటికైనా మీరన్నా కొంచెం దృష్టి పెట్టి మీ ఫ్యామిలీ గురించి అన్నా దేని గురించి అన్నా లైక్ ఆలోచించండి బాయ్. నిజంగా చెప్తున్నా, మిమ్మల్ని కూడా నేను బాయ్ అన్నా అంటే అర్థం చేసుకోండి. మీ ట్రోల్స్ వల్ల మీ మీమ్స్ వల్ల నేను తెగిరిదా అంటే ఇంకా రానున్న ఒక 2-3 సంవత్సరాలు ఇంకా మేము ఇట్లనే ట్రోల్ చేసేస్తే మా బాగా ఏడుకో వెళ్ళిపోతాడు. కానీ మీరు ట్రోల్ చేసే వాళ్ళైతే ఈయనే ఉంటారు. ఇప్పటికైనా కొంచెం సిగ్గు శరం ఏమన్నా ఉంటే కొంచెం మారండి. అర్థమైందా? ట్రోల్ చేయొద్దంటావా? ట్రోల్ చేయొచ్చు, ఫేమస్ అవుతున్నారు కదా. ట్రోల్ చేయొచ్చు అన్న, ట్రోల్ చేయొచ్చు. ట్రోల్ చేస్తే చాలా మంది ఫేమస్ అవుతారు. ఎవరి మీద అయితే చేస్తుర్రో వాళ్ళు ఫేమస్ అవుతారు, ఎవరు చేస్తుర్రో వాళ్ళు ఈయనే ఉంటారు కదా. అది వాళ్ళకి బొక్క అని చెప్పేసి అంట. ఇంకొకటి, నిజంగా బాయ్ ఫ్యాన్ గా నిజంగా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా నేను. అసలుకి అంటే కొంతమంది హీరోలు అసలుకి ఫ్యాన్స్ వచ్చినా సరే, బర్త్డేలు అయినా సరే బయటకు కూడా రారు. అట్లాంటిది మా ఫ్యాన్స్ కోసం ఒక మీటింగ్ పెట్టి బాయ్ మా కళ్ళ ముందు అలా కనిపించిందంటే నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్. అంటే చాలా సంవత్సరాల నుంచి అసలు ఒక కోరిక ఉండేది, అరే బాయ్ తో ఒక ఫోటో దిగితే బాగుంటుండే, అల్లు అర్జున్ తోనే, ఐకాన్ స్టార్ తోనే అని చెప్పేసి. అది ఈ రోజు అయితే నెరవేరిందన్న. నిజంగా ఫోటో దిగిన తర్వాత లైక్ ఒక మెమరబుల్ డేగా అయిపోయింది ఈ రోజు నాకైతే. నిజంగా ప్రౌడ్ గా చెప్పుకుంటా నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ అని. అన్నప్పుడు అల్లు అర్జున్ గారికి స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ బాగుందా, ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ బాగుందా? అభిమానం వేరేం చెప్తారు అన్న? నిజంగా ఐకాన్ స్టార్ అనే బాగుందన్న. ఎందుకంటే స్టైలిష్ స్టార్ అంటే మనం చూస్తే అట్లా డ్రెస్సింగ్ సెన్స్ అది చూస్తే, లుక్ చూస్తే మనం చెప్పొచ్చు. ఐకాన్ స్టార్ అంటే ఏంటంటే స్టైలిష్ కి అమ్మ కూడా ఏదైతే ఉంటుందో దాని ఐకాన్ స్టార్ అంటాము. లైక్ ఆ స్టార్ కి ఈ స్టార్ కి లైక్ కరెక్ట్ సింక్ అయిపోయింది. నిజంగా మాకు కావాల్సింది ఐకాన్ స్టార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.